తారక్ అన్నయ్య. హే హాయ్ జ్యోతి. రే ఏంట్రా మచ్చా, ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నాను మచ్చా. బావున్నానన్నయ్య. ఎక్కడికో బయలుదేరుతున్నట్టునో? అవును మచ్చా, యాక్చువల్గా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మచ్చా. ఇప్పుడు నా ఆరోగ్యం అన్ని విధాలుగా సెట్ అయింది మచ్చా. అయినా నీ ఆరోగ్యానికి ఏమైందిరా? నువ్వెప్పుడు ఫిట్గానే ఉంటావు కదా. ఏంట్రా అలా అంటున్నావు? గత కొన్ని రోజులుగా ఎంత తాగినా, ఏ బ్రాండ్ మందు తాగినా మత్తెక్కకుండా ఉండేది కదా. అవును. అవునన్నయ్య, మీకొచ్చింది మామూలు సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. అయినా ఒక తాగుబోతు బాధ ఇంకొక తాగుబోతుకే తెలుస్తుంది. ఏం మచ్చా, నిజమే కదరా? ఇరికించేసావు కదరా. నేనెంత తాగినా మత్తెక్కేదే కాదు. అంతెందుకురా, లాస్ట్ టైం మనం కలిసినప్పుడు తాగాను చూడు, అప్పుడు కూడా మత్తెక్కలేదు మచ్చా. ఏదో జీలకర్ర నీళ్లు తాగినట్టే అనిపించిందిరా. జీలకర్ర నీళ్ళులాగా కాదురా, జీలకర్ర నీళ్ళే. కానీ ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయిందిరా. 1 ఔన్స్ తాగినా అద్భుతంగా మత్తెక్కుతుందిరా. ఈ తారక్ పాత తారక్లా మారిపోయాడురా. ఐఎమ్ బ్యాక్ మచ్చా, ఐఎమ్ బ్యాక్. అంటే మళ్ళీ మందు తాగటం మొదలు పెట్టారా అన్నయ్య? నో, ఇంకా తాగడం మొదలు పెట్టలేదు. యాక్చువల్గా ఏమైందంటే, నా అదృష్టం బావుండి ఇంట్లో ఒక మందు బాటిల్ దొరికింది. దాంతో దొరికిన ఆ మందుని తాగిన వెంటనే మత్తు మామూలుగా ఎక్కలేదు, మరో లెవెల్లో ఎక్కింది. దాంతో ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేయడానికి యానంకి వెళ్తున్నా. యానంకా? అయినా తాగిన మందు మత్తెక్కుతుందని సెలబ్రేట్ చేసుకోవడానికి యానం వెళ్తున్నావా? అవునరా, అయినా ఇది ఎంత పెద్ద అచీవ్మెంటో తెలుసా? మత్తెక్కడానికి మందు తాగుతారని తెలుసు కానీ ఎక్కిన మత్తుని సెలబ్రేట్ చేసుకోవడానికి యానంకి వెళ్తున్నావు చూడు, నువ్వు సూపర్ మచ్చా. అవును మచ్చా, అందుకే స్ట్రైట్ గా యానంకి వెళ్తున్నాను. వెగటు పుట్టేంత వరకు తాగుతూ ఉంటాను, అంతే. నువ్వెక్కడికి వెళ్ళినా తోకలా నన్ను తీసుకుని వెళ్తావు కదరా. ఈసారి కనీసం మాట వరుస కూడా పిలవలేదు. నేను నిన్ను తీసుకువెళ్దామనే అనుకున్నాను, కానీ నువ్వు రాను నీ హితబోధలతో నన్ను బాగా హింసిస్తున్నావు. అందుకే నిన్ను పిలవాలనుకోలేదు. పైగా నాకే చాలా రోజుల తర్వాత మత్తెక్కుతుంది. నువ్వు అక్కడికొచ్చి మళ్ళీ నీ హితబోధల వల్ల నాకు మత్తెక్కకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? అందుకే నీకు చెప్పకుండా నేను ఒక్కడే వెళ్తున్నాను. చూసావా జ్యోతి, వీడు ఎంత ఇంటెలిజెంటో. అడగండి. ఏంటి మచ్చా నువ్వు? అయినా నన్ను వదిలేసి నువ్వు ఒక్కడవే ఎలా వెళ్తావురా? ఐ హ్యావ్ అదర్ ప్లాన్. ఏంట్రా ప్లాను? యాక్చువల్లీ నేను జ్యోతి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక రిసార్ట్కి వెళ్ళి ఒక 4-5 రోజులు అక్కడుండి సంతోషంగా గడిపి రావాలి అనుకున్నాం. ఓహ్, నువ్వు సూపర్ మచ్చా. ముందివ్వరా చెయ్యి. సంతోషంగా రిసార్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. నేను యానంకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. అన్నయ్య, ఎంజాయ్ చేసి రావడం మాకు తెలీదా ఏంటి? నువ్వు మాతో వస్తే బాగుంటుందిరా. అయినా నువ్వు ఎలాగూ యానంకే కదా వెళ్తున్నావు. యానంకి బదులు మాతో రిసార్ట్కి రావచ్చు కదా. నో, మీరిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్తున్నారో నాకు బాగా తెలుసు. మీరు రిసార్ట్కి వెళ్ళి అరిసెలు, గారెలు, బూరెలు, బొబ్బట్లు అన్ని రకాలుగా తిని బాగా పడుకొని నిద్రపోండి. కానీ నేను మాత్రం మీతో రాను. ఎందుకంటే ఐ నీడ్ లిక్కర్. అయినా నువ్వు వెళ్లే చోటు చట్నీలు, చింతకాయ పచ్చళ్ళు ఉంటాయి, కానీ నాకు కావాల్సిన మత్తు ఎక్కించే మందు దొరకదు కదా. అక్కడ రకరకాల మందు బాటిల్స్తో ఒక పెద్ద బారే ఉంది. అవునా? అవునరా. రేయ్, నాతో జోక్ చేయడం లేదు కదా? కన్ఫర్మ్ గా ఉంటుంది కదా? అయినా బార్ లేకుండా ఏ రిసార్ట్ ఉంటుంది చెప్పు? నా మాట విని మాతో రారా, అందరం ఆనందంగా కలిసి వెళ్ళొద్దాం. అక్కడికి వెళ్ళిన వెంటనే మందు తాగి అది అయితే నాకు ఓకే మచ్చా. సరే బయలుదేరదాం పద. ఒక్క నిమిషం అన్నయ్య. వాట్? నేను మీతో పాటే వస్తున్నానన్నయ్య. ఆల్రెడీ వీడు చెప్పాడు కదా, బయలుదేరు వెళ్దాం. అది కాదన్నయ్య, మీరిద్దరూ తాగి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు నాకు చిరాగ్గా ఉంటుంది కదా. అవునవును, నువ్వు చెప్పేది నిజమే. అయితే నువ్వు మాతో రాకుండా ఇంట్లోనే హ్యాపీగా ఉండు. రే మచ్చా, మనం బయలుదేరదాం పదరా.